అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే అనన్య గారు. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ రాజకీయ రంగ ప్రవేశం అనేది ఎలా జరిగింది? యాక్చువల్లీ అనుకోకుండా అయింది మేడం, ఏది ప్లాన్డ్ కాదు. నన్ను అడిగితే ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది అందరికీ నన్ను కన్విన్స్ చేయడానికి. రండి, ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. అయితే మున్సిపల్ చైర్పర్సన్గా మీరు కంటెస్ట్ చేయడానికి ముందు ఏం చేస్తుండేవాళ్ళు? నేను ఆన్లైన్ MBA చేస్తుండే మేడం ICFAIలో. ముందు నాది డిగ్రీ అయిపోయింది. తండ్రేమో వికారాబాద్ ఎమ్మెల్యే, కూతురేమో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్. ఒక రకంగా ఇది ప్లస్సే. ఎలా హెల్ప్ అవ్వచ్చు మీ నాన్నగారు మీకు? సో మ్యామ్, ఎవరైతే డాడీకి అందలేకపోతున్నారో వాళ్ళు నన్ను అందడం కోసం నేను వికారాబాద్లోనే 3 days ఉంటున్నాను వీక్లీ. రాజకీయాల్లో ఇలాగే ముందుకు వెళ్తారా, లేదంటే వెనక్కి వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం మేడం, తర్వాత పబ్లిక్ ఇష్టం. ఎందుకంటే ఆ పబ్లిక్ నన్ను కోరుకుంటే డెఫినెట్గా నేను వెళ్తాను. మిమ్మల్ని మున్సిపల్ చైర్పర్సన్ చేసిన అంశాలు ఏంటి అనుకుంటున్నారు? సో ప్రజల కనెక్ట్ మేడం, అండ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా కనెక్టివిటీ ఉంది మా అందరికీ. వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. అలాగే రేవంత్ రెడ్డి పాలన కానీ, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? ఏదైతే చేయలేకపోతున్నారో. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అనన్య గారు పదే పదే వాళ్ళ అమ్మగారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఆమె మాటల్లో, ఆమె కళ్ళల్లో అమ్మతో ఉన్న అనుబంధం అనేది కనిపిస్తూనే ఉంది. అనన్య గారు, అసలు ఏం జరిగింది? అమ్మ ఎలా పోయారు? అది యాక్చువల్లీ కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ మేడం. 2020 జూన్లో కోవిడ్ వచ్చింది ఇద్దరికి, అండ్ అన్లక్కీలీ ఆమెకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. కోవిడ్ అయిపోయిన ఒక 6 monthsకి సైడ్ ఎఫెక్ట్తో ఆల్మోస్ట్ జస్ట్ 15 minutesలో షీ పాస్డ్. అయితే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? శైలజ గారు, ప్రసాద్ గారి మధ్య వెరీ క్యూట్. అసలు వాళ్ళిద్దరిని చూస్తే యూస్ టు బి వెరీ క్యూట్. అమ్మ నుంచి నేర్చుకోవాలి, అమ్మలా ఉండాలి అని ఆమె లక్షణాలను మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేవేంటి? తన పేషెన్స్, తన కాన్ఫిడెన్స్, తను చాలా కేరింగ్. ఎవరన్నా ఎప్పుడు జోవియల్గా ఉండేది. ఎన్ని బాధలున్నా షీ వుడ్ బి వెరీ హ్యాపీ. రాజకీయాల్లో మీరు ఎప్పుడైనా విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంటారు కదా, ఏదైనా నాన్నగారి గురించి అలా విన్నది, మిమ్మల్ని బాధ పెట్టింది ఏదైనా ఉందా? ఇంకా అంటుంటారు కదా మేడం, కాన్స్టిట్యున్సీ చూసుకుంటలేడు, స్పీకర్ అయి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. వికారాబాద్కి ఇంకా చాలా చేయొచ్చు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? లైక్ ఐ సెడ్ మేడం, నాకు వికారాబాద్ను ఒక టూరిస్ట్ హబ్ చేయాలనుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీస్. అంటే యూజువలీ మున్సిపాలిటీస్ సెల్ఫ్. మహిళా రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం? వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ యాక్చువల్లీ. అది బిల్ పాస్ అయితే బాగుంటుంది. కానీ బయట ప్రపంచం అలా లేదు. ఆడపిల్లల లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. మీరు మహిళలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్, ఉమెన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. మెయిన్ ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణలోనే చిన్న వయసులోనే మున్సిపల్ చైర్పర్సన్ గా గెలిచిన గడ్డం అనన్య గారు. తను మరెవరో కాదు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి, అలాగే వికారాబాద్ కి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ గారి కుమార్తె. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా గెలిచి తన తల్లికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు అనన్య గారు. అంతేకాదు, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రాజకీయాల్లో దూసుకు వెళ్తున్న ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అనన్య గారు. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అనన్య గారు, రాజకీయాలని మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగారు. కాకపోతే ఒకేసారి రాజకీయాల్లోకి మీరు ఎంట్రీ ఇవ్వడం, అలాగే మున్సిపల్ చైర్పర్సన్గా గెలవడం అంత ఈజీగా జరిగింది ఏం కాదు. మీ రాజకీయ రంగ ప్రవేశం అనేది ఎలా జరిగింది? యాక్చువల్లీ అనుకోకుండా అయింది మేడం, ఏది ప్లాన్డ్ కాదు. సో రిజర్వేషన్ వచ్చింది,
అండ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ వికారాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా డాడీ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. నన్ను అడిగితే ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది అందరికీ నన్ను కన్విన్స్ చేయడానికి. రండి, ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు, టౌన్ వస్తే మీరు వస్తే అభివృద్ధి అవుతుంది అని చెప్పి అలా మేడం. అయితే నాన్నగారికి మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, కానీ మీరే డైరెక్ట్ గా ఎన్నికల్లోకి దిగడం, ఎలక్షన్స్ లో నిలబడడం, గెలవడం అంత ఈజీ టాస్క్ కాదు కదా. ఎలా హ్యాండిల్ చేశారు? భయం అనిపించలేదా? భయం కాదు మేడం, కొంచెం బాధగా ఉండే, బికాజ్ మా మదర్ లేదని. ఆ సపోర్ట్ ఒక డాటర్ని తను చూడాలి ఆ స్టేజ్లో అని నాకు ఉండేది, తను లేదని ఉండే. తర్వాత ఆల్వేస్ మై ఫాదర్ హ్యాస్ మై బ్యాక్, మా డాడీ ఉన్నారు కాబట్టి అంత భయం లేదు. ఏదో చిన్న చిన్న టెన్షన్స్ ఉండే, బట్ ఆఖరికి ఐ హ్యావ్ మై ఫాదర్, ఏదున్నా చూసుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంటే మీరు ప్లాన్ లేకుండే రాజకీయాల్లోకి రావడానికి అన్నారు కదా? లేదు, రాజకీయంలోకి రావడానికి ఉండేది, బట్ ఇంత తొందర అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత త్వరగా అనుకోలేదు. అయితే మున్సిపల్ చైర్పర్సన్ గా మీరు కంటెస్ట్ చేయడానికి ముందు ఏం చేస్తుండేవాళ్ళు? నేను ఆన్లైన్ ఎంబీఏ చేస్తుండే మేడం ICFAIలో. ముందు నాది డిగ్రీ అయిపోయింది మాస్ కమ్యూనికేషన్లో లాయలా అకాడమీలో. తర్వాత నా స్కూలింగ్ అంతా ఓక్ రిడ్జ్, రిషి వ్యాలీ. ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోతే ఏం చేస్తూ ఉండేవారు మీరు? నాకు యాక్చువల్లీ లా మీద ఇంట్రెస్ట్ ఉంది మేడం, సో నేను లా చేద్దాం అనుకున్నాను, బట్ ఐ స్టిల్ డూ ఇట్. సో ఒక పొలిటీషియన్కి ఆర్ లీడర్కి రైట్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డెప్త్లో తెలవడం ఈజ్ రియలీ గుడ్, అండ్ ఆ క్వాలిటీ ఉండాలి. అండ్ మై ఫాదర్ ఈజ్ ఎంకరేజింగ్ మీ టు డూ ఇట్. ఈ ఇయర్ చేస్తాను. గడ్డం ప్రసాద్ గారు అంటే ఎంతో మందికి బాగా తెలుసు. ఆయన ఇప్పుడైతే అసెంబ్లీ స్పీకర్, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వికారాబాద్లో ఆయనకి ఎంతో మంచి పేరుంది. అయితే వికారాబాద్లో ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా ఆయన అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? సో ఇప్పుడైతే చాలా రోడ్స్ ఏవైతే 10 years నుంచి ఉన్న రోడ్స్ అవి అయినాయి, ఇంద్రం ఇల్లులు వచ్చినాయి, అండ్ పీపుల్ ముందు ఏవైతే ఇల్లులు పిల్లలు రాలేదో అవన్నీ వచ్చినాయి. ఆల్సో ఇప్పుడు ఈకో టూరిజం ఓపెన్ అయింది వికారాబాద్లో, అండ్ ఇంకా అన్నీ కొత్త కొత్తవి వస్తున్నాయి. వీఆర్ ట్రయింగ్ టు డెవలప్. వాటర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది స్ట్రీట్ లైట్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, టూరిజం హబ్ ఎట్లా చేయాలి అని నా కోరిక. ఇస్ దట్ నేనున్న టౌన్లో అది టూరిజం లెవెల్ హై లెవెల్స్కి రీచ్ అయ్యి ఎక్కువ సెల్ఫ్ ఎర్నింగ్ మున్సిపాలిటీ చేసుకోవాలని ఒక ఆశ ఉంది. తండ్రేమో వికారాబాద్ ఎమ్మెల్యే, కూతురేమో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్. ఒక రకంగా ఇది ప్లస్సే. ఎలా హెల్ప్ అవ్వచ్చు మీ నాన్నగారు మీకు? సో మ్యామ్, ఎవరైతే డాడీకి అందలేకపోతున్నారో వాళ్ళు నన్ను అందడం కోసం నేను వికారాబాద్లోనే 3 days ఉంటున్నాను వీక్లీ. సో అండ్ ఆల్సో కొంతమంది చెప్పుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అనుకోండి, కొన్ని విషయాలు చెప్పుకోలేరు డైరెక్ట్గా. సో వాళ్ళకి నేను అవైలబుల్ ఉన్నాను. సో డాడీకి చెప్పినా నాకు చెప్పినా ఒకటే, ఐ విల్ ఎనీవే కన్వే ఇట్. సో నేను డాడీకి చెప్పండి ఏ పని చేయను, సో ఐ విల్ ఎనీవే కన్వే ఇట్. రాజకీయాల్లో ఇలాగే ముందుకు వెళ్తారా, లేదంటే వెనక్కి వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం మేడం, తర్వాత పబ్లిక్ ఇష్టం. ఎందుకంటే ఆ పబ్లిక్ నన్ను కోరుకుంటే డెఫినెట్గా నేను వెళ్తాను. మా చిన్నప్పటి నుంచి మాది ఒకటే పబ్లిక్ సర్వీస్, చూసుకుంటూ పెరిగాము, అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అంటే ఎమ్మెల్యేగా అవకాశం వస్తే కంటెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ మేడం. ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో చూడండి. డెఫినెట్లీ పబ్లిక్ నన్ను ఇష్టపడి ఇక్కడికి తెచ్చారు. ఎందుకంటే ఆ ఆపర్చునిటీ అనేది ఈజీగా ఎవరికి రాదు. సో నేను ఒక చిన్న పోస్ట్ నుంచి అయినా కానీ నేను నిలబడి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ తెలంగాణలోనే మెజారిటీ వచ్చి నేను గెలిచి అక్కడ కూర్చున్నా అంటే ఇట్స్ ఆల్ పబ్లిక్ బ్లెస్సింగ్ అండ్ మై మదర్స్ బ్లెస్సింగ్. అనన్య గారు, మీరు గడ్డం ప్రసాద్ గారి కూతురు కావచ్చు, అయితే ఆ లెగసీ కూడా మీకు ప్లస్ పాయింటే. అది కాకుండా మిమ్మల్ని మున్సిపల్ చైర్పర్సన్ చేసిన అంశాలు ఏంటి అనుకుంటున్నారు? సో ప్రజల కనెక్ట్ మేడం, అండ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా కనెక్టివిటీ ఉంది మా అందరికీ. వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. అలాగే రేవంత్ రెడ్డి పాలన కానీ, ఆల్సో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉండడం, అండ్ పథకాలు ఒకటి చేసుకుంటూ రావడం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అందుకే నేను మున్సిపల్ చైర్మన్ అవ్వగలిగాను. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ చాలా బెటర్ ఉంది మేడం. ఫ్రమ్ వాట్ ఐ హవ్ సీన్, నాకు తెలిసినంత వరకు చాలా బెటర్ ఉంది. అండ్ ఏదైతే చేయలేకపోతున్నారో కూడా మెల్లమెల్లగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు.
ఎవరికైతే అన్యాయం చేయట్లేదు. అండ్ మేబీ అక్కడిక్కడ మిస్టేక్స్ ఎవరితోటన్నా అవుతాయి. అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఎందుకంటే వికారాబాద్తో మీకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి ఒక రకంగా మిమ్మల్ని అక్కడ వాళ్ళు చూస్తూనే పెరిగారు కదా, మీరైతే వాళ్ళందరినీ చూస్తూ పెరిగారు. ఎలా అనిపిస్తుంది వికారాబాద్? వికారాబాద్ అనేది మా సమ్మర్ హాలిడేస్ హబ్. సో సమ్మర్ హాలిడేస్ రాగానే మేము వికారాబాద్ వెళ్ళిపోతుండే. సో అక్కడ తిరగడం, కోట్పల్లి ప్రాజెక్ట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళడం అండ్ ఫీల్డ్స్లోకి వెళ్ళడం. బికాజ్ ఈ సిటీలో అవన్నీ ఉండే కాబట్టి అవన్నీ మేము చాలా ఎంజాయ్ చేస్తుండే. మున్సిపల్ చైర్పర్సన్గా గెలిచారు. ఏజ్ చిన్నది, ఎక్స్పీరియన్స్ లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, అడ్మినిస్ట్రేషన్ అవన్నీ చేయడం చిన్న విషయాలు కాదు. కొంచెం ఇబ్బందిగా లేదా, కష్టంగా అనిపించట్లేదా? థియరీ ఒక అంతవరకు కొంతమంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న, థియరీ నాలెడ్జ్ ఉండదు. నాకు థియరీ నాలెడ్జ్ ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఏ స్టెప్ నాకు ఎక్కడన్నా డౌట్ వస్తే డెఫినెట్గా మా ఫాదర్ ఉన్నాడు, మా ఫాదర్ని అడుగుతాను. లేకపోతే మా ఫాదర్ అవైలబిలిటీ లేకపోతే అక్కడ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే మీరు కాలేజ్ నుంచి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చేసినట్టే. ఇక్కడ చూస్తేనేమో చాలా హ్యాపీ లైఫ్ ఉంటుండే, చాలా చిన్న ఏజ్, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ అలా. ఇటువైపు పాలిటిక్స్, దట్టు మున్సిపల్ చైర్పర్సన్, ఇంత సీరియస్నెస్ని క్యారీ చేయడం అనేది కష్టం అనిపించట్లేదా? యాక్చువల్లీ మ్యామ్ మా లైఫ్లో సీరియస్నెస్ అమ్మ పోయినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అమ్మ పోయినప్పటి నుంచి మేము లైఫ్లో చాలా సీరియస్ అయిపోయినాం ఇద్దరం, నేను కానీ తమ్ముడు కానీ. ఇంటి రెస్పాన్సిబిలిటీ కానీ, డాడీకి హెల్ప్ చేయడం కానీ. అంటే స్టార్టింగ్లో మేము కూడా చిన్నపిల్లలు ఉండే కాబట్టి వీ కుడెంట్ బీ అంత హెల్ప్ మా ఫాదర్కి. ఎప్పుడైతే స్పీకర్ పదవి వచ్చిందో అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకొని ఇట్లా ఉంటేనే ఆయనకి తక్కువ భారం అవుతాం. లేకపోతే మళ్ళీ ఆయనకు ఒక టెన్షన్ ఉంటే ఆయన పబ్లిక్లో పోయి హ్యాపీగా ఉండలేడు అన్న ఒక థాట్ వస్తుంటుంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అనన్య గారు పదే పదే వాళ్ళ అమ్మగారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఆమె మాటల్లో, ఆమె కళ్ళల్లో అమ్మతో ఉన్న అనుబంధం అనేది కనిపిస్తూనే ఉంది. అనన్య గారు, అసలు ఏం జరిగింది? అమ్మ ఎలా పోయారు? అది యాక్చువల్లీ కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ మేడం. 2020 జూన్లో కోవిడ్ వచ్చింది ఇద్దరికి. అండ్ అన్లక్కీలీ ఆమెకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. కోవిడ్ అయిపోయిన ఒక 6 monthsకి సైడ్ ఎఫెక్ట్తోని షీ పాస్డ్ అవే. ఆల్మోస్ట్ జస్ట్ 15 minutesలో షీ పాస్డ్ అవే. పల్మనరీ ఎంబాలిజం అంటారు దాన్ని, అది వచ్చి షీ పాస్డ్. అమ్మ పోయినప్పుడు మీకు జస్ట్ 19 years కదా, ఈ 5 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో కూడా అసలు ఆమె మెమరీస్లోనే తెలియదు మేడం. తను అంటే 5 years అని కూడా నమ్మడం లేదు నాకు. ఇట్స్ అన్బిలీవబుల్. ఎందుకంటే ఫుడ్ దగ్గర నుంచి క్లోత్స్ వరకు ఎవ్రీథింగ్, ఎవ్రీ స్మాల్ థింగ్ మా మమ్మీయే చూసుకుంటుండే మమ్మల్ని. షాపింగ్ కానీ ఏదున్నా. ఇప్పుడు మాకు అవన్నీ అంత ఏం ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో అండ్ ఏదైనా అడగాలంటే కూడా డాడీ బీయింగ్ మదర్ ఈజ్ అ మదర్. సో అన్నీ డాడీకి చెప్పుకోలేము. కానీ ఆయన, మా డాడీ చాలా సపోర్టివ్ ఫాదర్. ఆయన ఉన్నాడు కాబట్టి మేము ఇంత రెస్పాన్సిబుల్గా ఇక్కడ కూర్చొని మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే మా డాడీయే రీజన్. ఎందుకంటే హీజ్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. జనరలీ గర్ల్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, తనకి లెగసీ ఇవ్వడం అనేది ఇట్స్ యూజువలీ కనిపించదు. ఎవరైనా అబ్బాయిలకు ఇస్తారు. మా డాడీ నాకు ఆపర్చునిటీ ఇచ్చిండు, నన్ను బిలీవ్ చేసిండు. హీ ఆల్వేస్ ట్రీటెడ్ మీ అండ్ మై బ్రదర్ ద సేమ్. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తన సొంత అక్క కూతుర్నే పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది, శైలజ గారు ప్రసాద్ గారి మధ్య? వెరీ క్యూట్. అసలు వాళ్ళిద్దరిని చూస్తే యూస్ టు బి వెరీ క్యూట్. మై మదర్ అండ్ ఫాదర్, మై డాడ్ యూస్ టు బి యాక్ట్ లైక్ అ స్మాల్ చైల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మామ్. మై మామ్ వాజ్ ద లీడర్ ఇన్ ద హౌస్. సో చాలా క్యూట్ ఉంటుండే. మోర్ లైక్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్. ఇంకా మా ఫ్యామిలీ ఎవ్రీడే పండగలాగా ఉంటుండే మేడం. ఇంకా మాకు చాలా హ్యాపీగా. దెర్ వాజ్ నో టైమ్ ఫర్ సాడ్నెస్. అసలు ఎక్కడ లేదు కూడా. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 10 years నుంచి వాళ్ళు మాకెప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చూపించలేదు, పడనివ్వలేదు. ఏదున్నా మమ్మల్ని అయితే హ్యాపీగా చూసుకున్నారు. మా ఎడ్యుకేషన్ కానీ, మా ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కానీ ఏదున్నా. అమ్మ మిమ్మల్ని జాబిలి అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు కదా, ఎవరైనా అమ్మలా ఉన్నావు అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఒక సెకండ్ అబ్బా షీ షుడ్ హావ్ హర్డ్ ఇట్ అనిపిస్తుంది. ఒక సెకండ్ ఏమో
ఓకే ఐ యామ్ లైక్ హర్, దెన్ ఐ హ్యావ్ టు లెర్న్ టు బీ లైక్ హర్. తనకి చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ అండ్ తను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. తనలాగా అవ్వాలి అంటే ఐ థింక్ ఇట్ విల్ టేక్ మీ ఫ్యూ మోర్ ఇయర్స్, బట్ ఐ విల్ బికమ్ లైక్ హర్. అమ్మ నుంచి నేర్చుకోవాలి, అమ్మలా ఉండాలి అని ఆమె లక్షణాలను మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేవి ఏంటి? తన పేషెన్స్, తన కాన్ఫిడెన్స్, తను చాలా కేరింగ్. ఎవరన్నా ఎప్పుడు జోవియల్గా ఉండేది, ఎన్ని బాధలున్నా షీ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ థింక్ ఒక మనిషికి బతకడానికి అదే అవసరం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటుండే మేము. సో అది చూసుకోవాలని. నాన్నగారు 3వసారి వికారాబాద్ ఎమ్మెల్యే అయ్యారు, అసెంబ్లీ స్పీకర్ అయ్యారు, అలాగే మీరు మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. ఇవేవి కూడా అమ్మగారు చూడలేదు. అవును అవును. ఎంత పెద్ద లోటు మీ అందరికీ ఇది. అంటే మా డాడీని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా మమ్మీ ఆయనకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చింది. అండ్ మమ్మల్ని చూసుకోవడం, అంటే కిడ్స్ని మేనేజ్ చేయడం, ఇల్లుని మేనేజ్ చేయడం, ఎవ్రీథింగ్. షీ వాజ్ అ బ్యాక్ బోన్ టు హిమ్. తను షీ డిజర్వ్ దట్. ఈ విక్టరీయే తనది అనిపించింది మాకు, బికాస్ షీ డిజర్వ్డ్ ఆల్ దిస్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ హర్ టు సీ ఆల్ దిస్. అండ్ ఆ రిగ్రెట్ చాలా ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ టీవీలో కనిపించినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, కానీ షీ ఈజ్ నాట్ దేర్. షీ డిజర్వ్స్ దిస్. ఉండే తను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. గడ్డం ప్రసాద్ గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఎంతో పేద కుటుంబం నుంచి ఆయన వచ్చారు. అంటే వాళ్ళ అమ్మా నాన్న పాలమ్ముకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. నాన్నగారి పొలిటికల్ జర్నీ చూసినప్పుడు మీకు కలిగే ఫీలింగ్? నెవర్ గివ్ అప్. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, మై డాడ్ హ్యాస్ 8 sisters అండ్ అందరినీ చూసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ బ్రదర్ ఫినిష్ చేసి హీ గాట్ మ్యారీడ్. ఆయన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బ్యాలెన్సింగ్ విత్ వర్క్ అన్నీ చేసుకొని ఆయన ఇప్పటికీ హీ స్టాండింగ్ స్ట్రాంగ్. బీయింగ్ అ ఫాదర్ టు 2 young kids, Gen Z kids, అండ్ మమ్మల్ని మేనేజ్ చేయడం, ఇప్పుడు హౌస్ని మేనేజ్ చేయడం, బయట కాన్స్టిట్యుయెన్సీని మేనేజ్ చేయడం, అసెంబ్లీని మేనేజ్ చేయడం. సో వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అండ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఆల్సో పేషెన్స్. చాలా పేషెంట్గా వింటాడు ఏది చెప్పినా. యూజువలీ వర్క్ నుంచి వచ్చే వరకు చాలా చిరాక్గా ఉంటారు కదా, మా డాడీ అస్సలు అట్లా ఉండడు. వేరెవర్ హీ ఈజ్, మేము కాల్ చేసి నాకు ఇది కావాలి అది కావాలని అడిగితే ఇమ్మీడియట్ యాక్షన్. మమ్మల్ని నెగ్లెక్ట్ చేయడు. అండ్ ఏదైనా జ్వరం వచ్చి హాస్పిటల్ పోయి అడ్మిట్ అయినా కూడా మొండికి ఆయనే ఉంటాడు. ఆయన పదవి అడ్డం రాదు, ఏది అడ్డం రాదు. ఆయన పిల్లలే ఆయనకు ప్రాణం. ఎప్పుడు మనం సక్సెస్ గురించి మాట్లాడుకోవడమే కాదు, నాన్నగారి జీవితంలో ఓటమి కూడా ఉంది. ఆయన మంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మీరు గెలిచారు, అంత బాగుంది ఇప్పుడు. కానీ ఓటమి టైంలో మీరు ఎలా ఉన్నారు? ఆ టైంని ఎలా చూసారు? మేము చాలా చిన్నపిల్లలు ఉండే. సో అండ్ కానీ మాకు ఏ స్ట్రగుల్ మా పేరెంట్స్ మమ్మల్ని తెలియనివ్వలేదు. అయినా పవర్ ఉన్నా లేకున్నా యాజ్ పీపుల్ వీఆర్ ద సేమ్. మాకు ఎక్కడేసినా అడ్జస్ట్ అవ్వడం నేర్పించారు మా పేరెంట్స్. సో మాకు ఎట్లాంటి సిచ్యువేషన్లో పెట్టినా వీ విల్ కమ్ అవుట్, వీఆర్ స్ట్రాంగ్. అట్లాంటి కిడ్స్ మేము. సో పవర్ ఉన్నప్పుడే హ్యాపీగా, సో పవర్ నుంచి వచ్చిన పర్క్స్ పవర్ నుంచి వచ్చినప్పుడే. దాని తర్వాత ఎట్లా ఉంటే లైఫ్ అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మాకు ఇదే కావాలి ఇదే చేయాలని ఏం లేదు మాకు. రాజకీయాల్లో మీరు ఎప్పుడైనా విమర్శలు ఆరోపణలను ఎదుర్కొంటూ ఉంటారు కదా, ఏదైనా నాన్నగారి గురించి అలా విన్నది మిమ్మల్ని బాధ పెట్టింది ఏదైనా ఉందా? ఇంకా అంటుంటారు కదా మేడం, కాన్స్టిట్యున్సీ చూసుకుంటలేడు, స్పీకర్ అయ్యి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. నేను చూసింది ఏంటంటే మేడం, మా డాడీ పొద్దున 10 o'clockకి లేస్తే ఒకవేళ ఇంట్లో ఉన్నాడంటే పబ్లిక్ ఆల్మోస్ట్ ఎంతమంది వస్తారంటే లంచ్ టైంకి నేను 3 o'clock వచ్చి దా తిందాం అంటే 4కి వస్తాడు. ఆయన ఎంతమందిని చూస్తున్నాడో నాకు తెలుసు. అండ్ ఒకరికి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది మంచి చేసినా చెడు చేసినా మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. సో మై ఫాదర్ ఎప్పుడూ ఒక అన్యాయం అయితే చేయలేడు. గుడ్ పర్సన్ ఈజ్. సో అండ్ నాకు కోపం వస్తుంది. ఐ మీన్ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లుంది అట్లుంది అంటే నాకు ఇట్లా వస్తుంటుంది యాంగర్. కానీ
అప్పుడు ఐ వాజ్ ఇన్ అ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఐ విల్ ఆన్సర్ బ్యాక్. ఆల్రెడీ స్టేట్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అటు చూస్తే మీరు ఎమ్మెల్యేగా నాన్నగారు ఉన్నారు, మీరు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు కదా. వికారాబాద్కి ఇంకా చాలా చేయొచ్చు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? లైక్ ఐ సెడ్ మేడం, నాకు వికారాబాద్ను ఒక టూరిస్ట్ హబ్ చేయాలని ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీస్. అంటే యూజువలీ మున్సిపాలిటీస్ సెల్ఫ్ రెవెన్యూ ఉంటే మున్సిపాలిటీస్కి డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుంది. సో నాకు డెవలప్మెంట్ చేసి, అంటే టూరిజం డెవలప్మెంట్ చేస్తే రెవెన్యూస్ వస్తే ఆ మనీతోని రోడ్స్ కానీ, లైట్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. సో ఫస్ట్ గోల్ ఇస్ టు మేక్ ఇట్ వికారాబాద్ అరే ఉంది, పీపుల్ కెన్ కమ్, వీ కెన్ గెట్ అవే, అట్లాంటి ఒక స్పాట్ చేయాలని కోరిక. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉండబోతుందా, బీజేపీనా? బీజేపీ అనుకుంటున్నా. అవునా అని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే డెవలప్మెంట్ విషయంలో అంటే వికారాబాద్ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్, దాని కింద వేరే పరిగి, తండూర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి, అండ్ సీఎం కాన్స్టిట్యువెన్సీ కూడా దగ్గర ఉంది. అండ్ ఆబ్వియస్లీ మాకు హెల్ప్ ఉంటుంది. బీయింగ్ అ స్పీకర్ ఫండ్స్ తేవడం ఆయన బాధ్యత. ఆబ్వియస్లీ అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు హీ విల్ ఫైట్ ఫర్ హిస్ కాన్స్టిట్యువెన్సీ. స్పీకర్ కన్నా ముందు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఒక లక్షల మందికి ఆన్సరబుల్. సో ఐఎమ్ షూర్ హీ ఈస్ ఫైటింగ్ ఫర్ దట్. మహిళా రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం? వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ యాక్చువల్లీ. అది బిల్ పాస్ అయితే బాగుంటుంది. అండ్ మా కౌన్సిల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 50% మహిళలే ఉన్నారు, ఉమెన్. అండ్ ఒక ఉమెన్ ఉంటే ఇల్లు ఎంత చక్కబడుతుందో, అలాగే ఒక ఉమెన్ పాలిటిక్స్లోకి దిగితే ఆ ప్రాంతం అనేది చక్కబడుతుందని నా నమ్మకం. మహిళలు రాజకీయాల్లోకి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? కంఫర్ట్ అయినా ఇక్కడ ఎక్కడున్నా కంఫర్టబుల్ ఉండదు మేడం మహిళలకి. ఎందుకంటే మనం ఇంకా చాలా మారేది ఉంది సొసైటీ, కానీ మనం కంఫర్టబుల్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. మన జోలికి రావడానికి 10 మంది భయపడాలి. దానికి మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి, ఇంకా బయటికి వెళ్ళాలి, ఇంకా స్ట్రాంగ్ బాయ్స్ ఉండాలి. దేనికి భయపడిపోవద్దు. మీరు ఒక గోల్డెన్ స్పూన్ కిడ్, పెద్దగా కష్టాలు తెలియదు. చిన్నప్పటి నుంచి నాన్నగారిని ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చూస్తూ పెరిగిన వాళ్ళే. కానీ బయట ప్రపంచం అలా లేదు. ఆడపిల్లల లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. మీరు మహిళలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్, ఉమెన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఒకరి లైఫ్ ముందుకు వెళ్ళాలంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. దానికోసం యూ హ్యావ్ టు స్టడీ హార్డ్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అండ్ చాలామంది ఆపడానికి ట్రై చేస్తారు, ఎనీవన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ ఓన్ పేరెంట్స్, బ్రదర్స్. కానీ యూ హ్యావ్ టు పుష్ త్రూ. ఎందుకంటే నీ ఫ్యూచర్ ఈజ్ యువర్ సెక్యూరిటీ, బికాజ్ యువర్ కెరియర్ ఈజ్ యువర్ సెక్యూరిటీ. గడ్డం ఫ్యామిలీలోంచి చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా 3 తరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. గడ్డం వెంకటస్వామి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వారి కొడుకులు, తర్వాత మనవడు, ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు, వారి కూతురు. మొత్తం మీద అసలు మీ లెగసీ అనేది బాగా కనిపిస్తుంది. కానీ రిజర్వేషన్ ఫలాల్ని కొన్ని కుటుంబాలే అనుభవిస్తున్నాయి అనే కొంత విమర్శలు ఉన్నాయి. వాటికి మీరిచ్చే సమాధానం? రిజర్వేషన్ కాకుండా పబ్లిక్ కోరుకుంటున్నారు మేడం మమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రిజర్వేషన్ యూజ్ చేసుకోకుండా నిలబడ్డా గెలుస్తుండా. బికాస్ ఆ పబ్లిక్ కనెక్ట్, ప్రజల కనెక్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు నేను ఎమ్మెల్యే అవుతానా లేదా నాకు తెలియదు, కానీ ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు, వాళ్ళు అడిగితే ఆబ్వియస్లీ నేను అవుతాను. అది మిస్యూజ్ చేసుకోవడం కాదు కదా మేడం. ఇట్స్ ద కనెక్ట్, ఇట్స్ ద పుల్ ఫ్రమ్ పబ్లిక్, ఇట్స్ ద టచ్. వాళ్ళతో ఉన్న అనుబంధం కానీ ఆర్ వాళ్ళకు వచ్చే రెస్పాన్స్ ఈజ్ ద ఫ్యూచర్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్, వాళ్ళు మనని కోరుకుంటే మనం అయిపోతాం, అంతే. దట్స్ గ్రేట్. రిజర్వేషన్ కాదు, అక్కడ జనం మమ్మల్ని గెలిపిస్తున్నారు అని చెప్తున్నారు. ఫైనల్గా ఒక్క క్వశ్చన్, రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటి? ఏం కావాలనుకుంటున్నారు? మీకంటూ ఏదైనా డ్రీమ్ ఉందా? కరెంట్లీ ఉన్న స్టేట్లో డ్రీమ్ ఏంటంటే, ఇప్పుడు చెప్పినట్టు వికారాబాద్ టౌన్ షుడ్ బి, అసలు ఎక్కడి నుంచి వచ్చినా
ఈ వికారాబాద్ టౌన్ పోయి రావాలి అబ్బా అనుకునేలాగా అవ్వాలి అన్న కోరిక. అండ్ చాలామంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు వికారాబాద్లో, వాళ్ళకు కూడా పథకాలు అందేటట్టు చూస్తున్నాం. సో ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద కానీ, సో ఇంద్రమ్మ పాలన మళ్ళీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ బీయింగ్ అ స్పీకర్ మా డాడీ కూడా ఎంత దూరం వెళ్తున్నాడు అంటే టు గెట్స్ ద ఫండ్స్ టు ద టౌన్, హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో ఐ వాంట్ వ్యానిష్ చేయలేము పావర్టీని, ఇట్స్ ఇంపాసిబుల్, బట్ ఒక అంతు వరకు అందరికీ ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండేటట్టు చూసుకోవాలన్న ఆశ. వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అందితే మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. సీఎం రేవంత్ రెడ్డి గారేమో 4th సిటీ అంటున్నారు, రియల్ ఎస్టేట్ని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్తున్నారు. తీరా చూస్తే అసలు రియల్ ఎస్టేట్ అనేది డమాల్ మంది, లైఫే లేదు ఇంక ఇక్కడ, రేట్లు లేవు అని చెప్తున్నారు. మీరేమన్నా గమనించారా, ఏమన్నా చేంజెస్? బేసికలీ ఏమైపోయిందంటే 2.5 years ముందు ఏమైందో మనకు తెలీదు గవర్నమెంట్లో. ఇప్పుడు సడన్గా మా గవర్నమెంట్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు అన్నీ కష్టపడుతున్నాడు ఫండ్స్ తీయడానికి, డెవలప్ చేయడానికి. చిన్న చిన్నవి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్, ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఏవైతే చేతులు ఉన్నాయో ఆయన అన్నీ చేస్తున్నాడు. సో ఆయన చెప్పేది ఐఎమ్ షూర్ 2 more years డౌన్ ద లైన్ హీ విల్ డూ ఇట్. ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్. ఉట్టి మాటలు అయితే చెప్పాడు ఆయన. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ హీ విల్ డూ ఇట్. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసారా? ఎప్పుడైనా ఏం మాట్లాడుతూ ఉంటారు ఆయన? చైర్మన్ సాబ్ అంటాడు అంతే. సో మీ డాడీకి భారం తగ్గించేసినావు అని చెప్పి అంటాడు. అండ్ అంతే. ఇంకా అంటే డాడీ అండ్ సీఎం గారు ఆర్ క్లోజర్. మనకి ఓకే అంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్. నాకు కొంచెం ఆయన చాలా డైనమిక్ మనిషి, ఇట్లా వైబ్రేషన్స్ వస్తుంటాయి అనిపిస్తుంది నాకు. అవునా? అంటే వెరీ పాజిటివ్ ఇట్లా నిజంగా ఆయన చూసినప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ గెటింగ్ స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ హిమ్. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ హిమ్, బట్ ఐ లుక్ అప్ టు హిమ్. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నిజంగా అధికారంలోకి వచ్చింది. దానికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? హీఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఆయన చాలా పుష్ చేసిండు అండ్ చాలా కష్టపడతాడు మేడం ఆయన. ఐ సీన్ హిమ్. అండ్ రెస్పాండ్ కూడా చాలా బాగా అవుతాడు ఎవరికైనా. మార్పు కావాలి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితులు మారిపోయాయి. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో పాలన అనేది జరగట్లేదు. అయితే ఈ మధ్య ఒక ఇంటర్నల్గా సర్వే చేయించినప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టిన 28 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్కి. చివరికి మంత్రులు కూడా ఓడిపోయే జాబితాలో ఉన్నారు అనేది ఒక సర్వే బయటకు వచ్చింది. మీరేమంటారు మేడం? సడన్గా ఏం లేని స్టేట్ని నెత్తి మీద వేసుకున్నాం. చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. 2 years సరిపోలేదేమో. మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్ డెఫినెట్లీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వస్తుంది. అండ్ పీపుల్ విల్ ఓన్లీ చూస్ కాంగ్రెస్. దానికి జస్ట్ కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొత్త సంసారంలో సెటిల్ కావాలంటే కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది. అట్లా మేము కూడా ఇది సెటిల్ అవుతున్నాం కదా మేడం. సో మాకు కూడా టైం పడుతుంది. అండ్ డెఫినెట్లీ వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ స్టేట్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ టైమ్ సెంట్రల్ విల్ ఆల్సో బీ కాంగ్రెస్. అండ్ మా రాహుల్ గాంధీ గారు కూడా వస్తారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ డిఫరెంట్. ఆడపిల్ల కాదు అగ్గిపుల్ల. చూసారా, మళ్ళీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అనే చెప్తున్నారు అనన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అనన్య గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.